అబ్బబ్బా ఎందుకు 3 అడుగులు ఎదురుతోనే ఒక ఆలోచన వచ్చింది. అదే పెళ్లికాయం చేసుకొని పోతాను గాని అక్కడ పోయినాక మా రాదంటాడు, అరే పెళ్లికాయం అయిందారంటే పెళ్లికాయం అయింది అంటాం, వరకట్నం ఏ పాటిస్తారంటే ఏమని చెప్తాం? ఈ రాజుని అడగాలి. అడిగిలో ఆపోతుంది, అయ్యా నా బిడ్డకు నీ వరకట్నం ఈ పాటి ఇది ఇస్తానని రాజు చెప్పబోయానని రాజకానికి వచ్చారు. అయ్యా రా జనవంతులారా ముందుకు పోతారు, ఎందుకు వస్తారు నాన్న బట్టు బ్రాహ్మణయ్యా, మీకు ఏం ఆలోచన వచ్చింది నాన్న? అయ్యా ఏదో మాట కాదు, అల్లుడుకున్న నీ బిడ్డకు పెళ్లి కాయమాకులు చేసినాం గాని అయ్యా నీ బిడ్డకు ఏ పాటి వరకట్నం ఇస్తానని మేము అడగలేదు, నువ్వు చెప్పబోతివి ఏ పాటి వరకట్నం ఇస్తావయ్యా? వచ్చిన బట్టు బ్రాహ్మణ యొక్క మాట అన్నారే, ఆయన నీ బిడ్డనిస్తానని కాయమాకులు చేసుకున్నావు నాన్న, నువ్వు కట్నం ఎత్తిస్తావని నేను ఒక మాట వలకలేదు, మేము అడగలేదు నాన్న, నీ బిడ్డ కట్నం ఎత్తిస్తావు అన్నప్పుడు అనుకున్నాడు రాజు కృష్ణ మహారాజు, నాకు రాజ్యం లేదా దేశం లేదా, నా పుణ్యపు కర్మ అనగలిగిన వాళ్ళు నాకు ఒక్క కొడుకు నాకు ఒక బిడ్డ, బిడ్డలారా నా బిడ్డకు ఎంతో కాదురా 7 కోట్ల రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాను చెప్పురు నాన్న. ఏంటిది 7 కోట్ల రూపాయలు? 7 కోట్లు 7 కోట్ల రూపాయలు ఇస్తావా? ఇంకా బిడ్డ 20 మళ్ళా ఇస్తారా? 20 మళ్ళా ఇస్తాడట. 80 తులాల ఎండి, 80 తులాల ఎండి, 80 తులాల ఎండి అట. 60 తులాల బంగారం. నీ అమ్మ మా ఇంట్లో ఇస్తాడు పైలేం లేదు గాని ఎంత ఇస్తావు బంగారం? 60 తులాల బంగారం. 60 తులాల బంగారం మాకేంది కాదు ఇప్పుడు ఇప్పుడు ఆ తర్వాత బిడ్డ మంగళేశ్వర అయితే నాయనా 7 కోట్ల రూపాయలు 20 మళ్ళీ ఇస్తాడు, 60 తులాల బంగారం ఇస్తానన్నవా నాయనా? అయ్యా నువ్వు ఇప్పుడు మర్చిపోయినావు, కాళ్ళు కడిగిన కాడ కళ్ళ టీ పెట్టావా? కాళ్ళు కడిగిన కాడ కలర్ టీ పెడతా, అలగలేని కాడ అక్కడ బంగారం పెడతానని చెప్తున్నానా? ఇంకా నీ రాజు ఇంద్రశీల మహారాజుకు నేను ఇచ్చే కష్టం నచ్చలేదంటే నాకు ఉండబడిన నిండా రూపాయి రాజ్యంలోకి వెళ్ళి అర్ధరాజ్యం ఇస్తానన్నాడని చెప్పురి నానా. అర్ధరాజ్యం రాజేతనన్నప్పుడు ఎడవనా బల్లి వాళ్ళకి కుడికన్నా అదులుతుందమ్మా. ఇక తెలుసుకున్న రాజు కాకపాయే పట్టువాడు బ్రాహ్మణమ్మ చూసినవా లగం కొడు పట్టుకొని ఇంద్రసేన నగరం బయలుల్లమ్మా. దేవదేవ దివరజ కూడా బ్రహ్మేలో దేవదేవ అనుకుంటా దేశ పరిపాలన చేస్తాడమ్మా. బిడ్డలారా ఏ ఊరు వేరు ఏ పల్లె వేరు అని ఒక మాట వలికినప్పుడు అన్నారే అది ఎవరో కాదు నానా, కృష్ణశీల నగరం రాజు కృష్ణశీల మహారాజు ఆ తల్లి కృష్ణవతి పుణ్యపు కరబానా. ఒక కొడుకు ఒక బిడ్డ, కొడుకు పేరు బల్లని రాజు, కొడుకు పెళ్లి చేసిన కోడల పేరు భాగ్యవతి, ఒకగాను ఒక బిడ్డ, ఆ బిడ్డ పేరు ఇంద్రవతి అన్నప్పుడు వీరసేనుడు సంబరపడ్డాడు, సంతోషపడ్డాడే. కొడుకు పేరు ఇంద్రశీల మహారాజు, కోడల పేరు ఇంద్రవతి, కొడుకు పేరు కోడల పేరు అట్లా కలిసి అని సంబరపడ్డాడు, సంతోషపడ్డాడు. ఆ బిడ్డ పూట పట్టుకొని రాను రాను కృష్ణశీల మహారాజు ఆ భవనాల బయటికి వచ్చిండమ్మా. వీరలక్ష్మీదేవి
ఆ రాజు చూడు వీరసేన మహారాజు అనుకున్నాడు. ఆ వీరసేన మహారాజు అనుకున్నాడే బిడ్డ నా కొడుకు అనుకునే అవును ఆకాశమే దరుగులేసి పొద్దు గదిలేసి కొడుకు పెళ్లి చేసి నుండి కావాలన్నాడు. అమ్మ అలలా పింద చెట్లకు పెళ్ళి చేసుకుంటావు ఇంద్రసేన రాజు ఈయన ఈ పిల్లాడన్నట్టుగా మొత్తం చెంటు వాసన రోజు రోజు ఫోన్ చేస్తాను డాడీ పెళ్లి చేసుకో ఎవరినో తీసుకొస్తావురా అయ్యా
ఇప్పుడు ముందుకెళ్ళి ఎంత గిట్ట కాదు గంట అడిగేది పొలాలకు అంత సీను అంతా అయిపోయింది. ఇప్పుడు పొలాలకు ఎంజాయ్ బండి పోరాలు ఏడుతులు కాలిపోయేటోళ్ళు ఎప్పుడు వస్తాం అండి ఎంగేజ్మెంట్ అయింది ఎప్పుడు వస్తాం ఫోన్ చేస్తారు వీళ్ళు. నొచ్చికి బొట్టు పెట్టిండు నొచ్చికి బాగా అడగారయ్యా. అది నేను చూస్తాను ఎక్కడ తెగపోతా ఏం చేయాలయ్యా. ఆఖరిలో పెళ్లి కాడ కథ ఎప్పుడన్నకి ఇట్లే పొలాన్ని వంటకొచ్చిన గతగా దానికి నువ్వు ఉత్తమోజుడు సాప ఉత్తమోజు పోలేగా ఉడికించుకొచ్చి పోలేగా కాలాడిద్దంతా రమ్మని చేస్తారు రామా. పని ఆగిన పని అని చేసుకొని అయ్య రామా వాళ్ళు అడిగిపోతా అంటే కుదురుతారు. ఎదురుకున్నారు వేడుకున్నారు గానాడు తెల్లారితే లగ్గం గానాడు మాత్రం మేడ విందుకున్నాడు అత్తగారింటి వీడు కొడుకు బల్లాని రాదు అత్తగారింటి పోయిన బల్లాలి రాదు చూడవమ్మా. నేను అత్తగారింటికి వచ్చి 15 రోజుల పొద్దు అవుతుంది. పెద్దవునికి వస్తున్నాను మీ వత్తి కోసులు కాదు కొలిసినాక ఏం చేస్తున్నా కోసుడైనా ఇక ఉన్నాయా భాగ్య. ఓ ఎన్నయ్యా రాయ భాగ్యమ్మా వస్తున్నా వెయిట్ చేయండి. రా నేను అన్నా పుతల గడ పుటా
అమ్మల గడ మూలాతమల గడ ముజాడు ముజోడరే నిన్నిత నిన్నిత మసునై బావా నిన్నిత బావా నిన్నిత నిన్నిత మసునై బావా నిన్నిత బాకీ ఓ నీకు అలా లంచ్ ఉందా కొంచెం అన్నా నాకెవరుందయ్యా కొంచెం లంచ్ ఉందా ఒక్కొక్క మొగలు చూస్తే ఇక్కడ నువ్వు చదువుతాడు ఏందయ్యా బాకీ ఓ నీకేమైనా లంచ్ ఉందా నాకెవరుందయ్యా అత్తగారింటికి వచ్చి 15 రోజుల పొద్దు అవుతుంది ఒక్కరోజు మీ అమ్మాయికి గుడ్డు పెట్టిందా ఓర్ గుంజిగా మా అవ్వ కోడ బాధలో గుడ్డు పెట్టా ఇంత ఆడదెంప అయితే అత్తగారింటికి వచ్చి 15 రోజుల పొద్దు అవుతుంది పెద్దోని గొలుసులు లేదు గొలుసులు లేదు పెద్దోని గొలుసులు లేదు